ఎన్టీవీ ప్రచురించిన అసభ్య కథనం తర్వాత విచారణ వ్యక్తం చేయడం, ఆ తర్వాత అరెస్టులు, బెయిలు, ఈ వివాదం కొనసాగుతోంది. నిన్న మాట్లాడాం మనం. ఈ అంశం మీద ఏబిఎన్లో కొత్త పలుకులు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అధినేత రాసిన కొత్త పలుకుల్లో చేసిన ఆరోపణలు, వాటి మీద ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భిన్నాభిప్రాయం వ్యక్తం చేయటం. అంటే మీ మీడియా పేజీలోకి మమ్మల్ని లాగొద్దండి అని ఆయన బహిరంగంగా చెప్పారు. అదే సమయంలో ఆర్కే రాసింది ఎవరికి ఉపయోగకరం, లేకపోతే ఏ వైపు ఉంది, అసలు ఆయన ఏమాత్రం స్పృశించని బీజేపీ కోణం, ఇలాంటి విషయాలు కూడా నేను మీకు చెప్పాను. దీని మీద ఎవరికి తోచిన కామెంట్స్ వాళ్ళు పెట్టారు. అంటే ముఖ్యంగా ఎన్టీవీనే అనాలనే వాళ్ళు ఒక ఇదైతే, ఈయన రాసింది చాలా ఇది ఉంది, దాని జోలికి పోకూడదనే వాళ్ళు కొంతమంది, లేకపోతే వాళ్ళకు ఉన్నవి చెప్పేవాళ్ళు. ఇక్కడ జరిగిన దాన్ని ఎవరు ఏం చెప్తున్నారు, ఎలాంటి వైఖరి తీసుకున్నారో మనం ఎలా చూడాలి, అదే కదా మనం చెప్పుకోవాల్సింది. అంటే రేవంత్ రెడ్డి మటుకు అది తన ప్రభుత్వానికి మంచిది కాదని తెలుసు కాబట్టి ఆయన సూటిగా బయటకు వచ్చారు. రేవంత్ రెడ్డిని బలపరిచి భట్టి విక్రమార్కను బలహీనపరిచే కథనంలాగా ఉన్నప్పటికీ కూడా ఇది అంతిమంగా కాంగ్రెస్ మొత్తాన్ని ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేదిగా ఉందనేది స్పష్టంగా కనిపిస్తుంది అది విన్నప్పుడు ఆయన చెప్పింది. కానీ భట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి కంటే తీవ్రంగా స్పందించారు. ఆయన భట్టి విక్రమార్క మీదే కదా ఈ ఆరోపణలు. ఆయన ఉప ముఖ్యమంత్రి, చాలా వరకు ఆయనే సింగరేణి చూస్తున్నారు అని కూడా ఈ పలుకుల్లో చెప్పారు. భట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మీరు ఇష్టం వచ్చినట్టుగా రాస్తారా కథనాలు, ఇవన్నీ కూడా నాది చాలా మంచి వ్యక్తిత్వం, నేను వ్యక్తిత్వం కాపాడుకుంటాను, కానీ ఒక చిన్న చిల్లరమాలర పనులు చేయను, చిల్లరమాలర స్టోరీస్ రాస్తే చెల్లదు. నేను రాజశేఖర రెడ్డి అభిమానిని కాబట్టి ఆయన మీద ఉన్న కోపంతో, నా మీద ఉన్న దాంతో ఈ కథనం మీరు రాశారు. దీంట్లో ఏం పసలేదని తెలిసినా నేను ఆ ఉత్తర్వులు రద్దు చేయమని అధికారులకు చెప్తున్నాను అని కూడా అన్నారు. అంటే చర్య తీసేసుకున్నారు. ఉత్తర్వులు రద్దు చేయటం అన్నది మీ కథనాన్ని నిరసనగా నేను చేశాను అన్న పద్ధతిలో ఆయన చెప్తూ ఉన్నారు. ఇంకా అంతకంటే ఎక్కువ మాట ఏమన్నారంటే, జరిగే అధికారులు ఏం చేయాలో చూసుకుంటారు, నేను రాధాకృష్ణ తేల్చుకుంటాము అని ఆయన తీవ్రంగా స్పందించారు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే కాకుండా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా దీని మీద ఇంత తీవ్రంగా స్పందించారు. కానీ ఇంకా ఆసక్తికరమైనది బీఆర్ఎస్ తరఫున జగదీష్ రెడ్డి మాజీ మంత్రి ఆయన మాట్లాడింది. ఆయన ఏమన్నారంటే, ఎన్టీవీ కథనము లేదా ఇవన్నీ వీటి దగ్గరికి వచ్చి రాధాకృష్ణను మీరు మమ్మల్ని అంటారా, మీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగితే ముఖ్యమంత్రిగా కేసీఆర్ వచ్చి పరామర్శించలేదా, మీకు తోడుగా ఉండలేదా, మీరు ఆయన మీదే చేస్తారని. సరిగ్గా ఇదే సమస్య. ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని ఇంకొన్నింటిని కేసీఆర్ కొద్ది రోజులు దూరం పెట్టిన మాట నిజం. తర్వాత హఠాత్తుగా దగ్గర చేసేసుకొని అక్కడ ఒక అగ్ని ప్రమాదం జరిగితే కూడా వీళ్ళందరూ వెళ్ళినటువంటి పరిస్థితి. మళ్ళీ అదొక దశ. అంటే ఎందుకు విడిపోయారు, ఎందుకు కలిశారు, మళ్ళీ ఎందుకు విడిపోయారు, ఇది ఎప్పుడన్నా చూచేయిగా అన్న చెప్పాలి కదా జనానికి. కేవలం కొన్ని కుదిరితే కలిసి, కుదరకపోతే విడిపోయి దీనివల్ల ఏమొస్తుంది, కొత్త సందేహాలు కలుగుతాయి కదా. కాబట్టి ఇక్కడ చాలా తీవ్రంగానే బీఆర్ఎస్ తరఫున వాళ్ళు, మీరు కేసీఆర్ను మీ దగ్గరికి వచ్చి పరామర్శ ఆయన నుంచి పొందారు, మీరు దాని మీద దాడి చేస్తారు. సహాయం చేశారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన విమర్శనాత్మక కథనాలు ప్రచురించకూడదు అని నేను చెప్పను. కానీ వాళ్ళైతే ఇన్ని రకాలు ఉన్నాయంటున్నారు. మీడియా పాలిటిక్స్ మధ్యలో తెలుగు రాష్ట్రాల్లో సాగుతున్న రాజకీయం లోతుపాతులు చాలా ఎక్కువగా ఉన్నాయని నేను మీకు ముందు నుంచి చెప్తున్నాను. ఈ కథనంలో కూడా నేను అందుకే వేరియస్ యాంగిల్స్ చెప్తున్నాను. కొంతమందికి అది నచ్చట్లేదు. ఏబిఎన్ అప్పుడు చేయలేదా అని, లేకపోతే జగన్ వాళ్ళు ఇప్పుడు చేయలేదా అని, ఇంకా లేకపోతే ఆంధ్ర తెలంగాణ కోణం అని, ఇటువంటివి చాలా మాట్లాడుతున్నారు. కానీ చాలా స్పష్టంగా ప్రభుత్వము, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా ఈ కథనాన్ని మీద చాలా వాళ్ళ ఆగ్రహంతో వాళ్ళ కోణాల్లో వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నిజానికి బీఆర్ఎస్ కంటే ఎక్కువగా రియాక్ట్ అయిన బీజేపీ తర్వాత దశలో దాని మీద ఎందుకో కొంచెం తగ్గింది. బీజేపీ బదులు బీఆర్ఎస్ ఇప్పుడు కూడా తీవ్రంగానే మాట్లాడుతుంది. ఐఏఎస్ అధికారుల సంఘం కూడా ఫిర్యాదు చేసింది దాని మీద, మేమే కాదు అని బీఆర్ఎస్ నాయకుడు జగదీష్ రెడ్డి అన్నారు. ఐఏఎస్లే కదా అసలు ఈ కథలో
గాయపడిన వాళ్ళు, దెబ్బతిన్న వాళ్ళు, బాధితులు వాళ్ళే కాబట్టి వాళ్ళు ఈ మాట చెప్పి ఉండవచ్చు. కానీ ఐఏఎస్ల ఫిర్యాదు మేరకు చర్య తీసుకుంటే దాని మీద బీఆర్ఎస్ చాలా తీవ్ర స్థాయిలో పూర్తిగా ఎన్టీవీకి మద్దతుగా వచ్చింది. రావచ్చు భవిష్యత్తులో, నేను అదే చెప్తున్నా. ఎవరి రాజకీయాలు ఎలా అయినా మార్చుకునే హక్కు ఉంటుంది. కానీ మార్చుకున్నాం కాబట్టి కథనాలు, వివరాలన్నీ కూడా అటు ఇటు చేస్తాము, లేదా అప్పటికప్పుడు మారుస్తామంటే అది ఇక్కడ కుదరనటువంటి అంశం. బట్టి విక్రమార్క అయితే ఆ సింగరేణి ఎండి కృష్ణప్రసాద్తో కూడా కలిసి మాట్లాడారు. మేము రద్దు చేస్తున్నాము అంటూనే తాము చేసిన దాంట్లో తప్పేం లేదని ఆయన చెప్తున్నారు. కాబట్టి ఇన్ని మలుపులు తిరుగుతున్న ఈ మీడియా వివాదం భట్టి విక్రమార్క తేల్చుకుంటా ఉంటున్నారు. కాబట్టి ఏం తేల్చుకుంటారో, బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎలాంటి టర్న్ తీసుకుంటారో, ఎన్టీవీ ఎలా స్పందిస్తుందో మనం చూడాలి. ఈ పలుకులు కూడా మళ్ళీ వినిపించవచ్చు.